నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నేను రస్తా. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. కరీంనగర్లో సన్న బియ్యం పంపిణీ ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్. హెచ్సియు భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డ ఎంపీ అరవింద్. కరీంనగర్లో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్. ఎల్బీనగర్ నియోజకవర్గంలో సిఆర్ ఎంక్లేవ్ కాలనీ సంక్షేమ సంఘ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. బీబీనగర్లో ఉచిత సన్న బియ్యం పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి. కరీంనగర్ హౌసింగ్ బోర్డు కాలనీలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ప్రతి నెల ఒకరికి 6 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తామన్నారు. రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తున్న దొడ్డు బియ్యంలో అక్రమాలు చోటు చేసుకుంటున్న విషయాన్ని గుర్తించి అరికట్టామన్నారు. అలాగే పేదలందరికీ సంపూర్ణంగా నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 17,263 రేషన్ కార్డులలో రేషన్ షాపులలో 2,91,000 రేషన్ కార్డులకు దాదాపు 1,91,000 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఈ రోజు మీ అందరి సమక్షంలో ప్రారంభోత్సవం చేసుకుంటున్న మీ అందరికీ నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈరోజు సన్న బియ్యం పంపిణీ ప్రతి పేదవాడికి తినడానికి సరిపోయే విధంగా ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు కావచ్చు. సన్న వడ్లు గ్రామాల రైతాంగానికి సన్న వడ్లకు 500 బోనస్ కావచ్చు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఈ విధంగా అనేక కార్యక్రమాలు తీసుకునే సంఘానికి 8 టీఎంసీలు ఉంటే ఈ టైంకు 8.78 టీఎంసీలు ఉన్నాయి. మనకు అవసరంగా వాస్తవంగా అవాపరేషన్ గాలి ఎండకి ఎగిరిపోయినా కాలువల ద్వారా పోయినా జూలై 31 వరకు మనకు అవసరం అయ్యేటివి 6.90 టీఎంసీలు. ఇవి ఇచ్చుకుంటూనే అటు రైతులు మన కింద ఉన్నటువంటి రైతాంగం. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ హెచ్సియు భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. జేసీబీల దౌర్జన్యానికి హెచ్సియులో నెమళ్లు జింకలు చనిపోయాయని, రేవంత్ రెడ్డికి రియల్ ఎస్టేట్ తప్ప ఏమీ చేత కాదని విమర్శించారు. రాహుల్ గాంధీకి ఈ భూములు అమ్మే కుట్రలో కమిషన్ లేకపోతే వెంటనే రేవంత్ రెడ్డి చేసే పనిని ఆపేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు. ఈయనకి అడ్మినిస్ట్రేషన్ సున్నా, ఈయనకి నాలెడ్జ్ సున్నా, ఈయన రియల్ ఎస్టేట్ తప్ప ఏది కూడా చేతగాదు ఈయనతోటి. ఈయన పెద్ద రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రి. ఈయన ఈ డజంట్ నో ఎనీథింగ్. ఇలా రాహుల్ గాంధీకి చెప్తా ఉన్నా, నీకు కమిషన్ లేకపోతే ఇది అమ్ముకుని 40,000 కోట్లు ఏదైతే వస్తాయో అందులో నీకు వాగ్దానం చేసినావు. ఇలా నీ కమిషన్ల కోసం నీ పర్సంటేజ్ల కోసం రేవంత్ రెడ్డి ఏ ప్యాకేజీకి అయితే ముఖ్యమంత్రి పదవి ఇచ్చినావో దాని పైసల కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగస్వామ్యమే రాహుల్ గాంధీ. నువ్వు అనుకుంటే నీ ముఖ్యమంత్రి, నీ పార్టీ ముఖ్యమంత్రి ఆపి నిన్న జింకలు చచ్చిపోయినాయి, నిన్న అనేక పీకాక్స్ చచ్చిపోయినాయి. కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 136 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సరస్వతి ఇప్పలపల్లి గంగమ్మ కల్వల గంగమ్మ ఉమేష్ జవేరియా విజయ్ కుమార్ అల్వాలా మహమ్మద్ అబీబుద్దీన్ ఉక్రంపురా. ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధిరెడ్డి మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని సిఆర్ ఎంక్లేవ్ కాలనీ వాసులతో కలిసి కాలనీలో 22 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన కాలనీ సంక్షేమ సంఘ భవనాన్ని మరియు కాలనీ వాసులు తమ సొంత నిధులతో నిర్మించుకున్న కాలనీ ముఖద్వారాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ మాజీ కార్పొరేటర్ కొప్పల విఠలరెడ్డి, సీనియర్ నాయకులు జగదీష్ యాదవ్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉచిత సన్నబియ్యం పంపిణీని బీబీనగర్లో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. దేశంలో ఇటువంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం తెలంగాణ అని ఎమ్మెల్యే అన్నారు. ఉగాది నాడు హుజూర్ నగర్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారని అన్నారు. డిటి బీబీనగర్ మరి అట్లే పిఎస్సిఎస్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు, బాలకృష్ణ గారు వైస్ చైర్మన్ గారు, మా మిగతా మిత్రులు, బీబీనగర్కి సంబంధించి పెద్దలు, మా మిత్రులు, సహచరులు, మరి అట్లనే రేషన్ షాప్ డీలర్లు అందరూ కూడా విచ్చేసారు ఇక్కడ. సో మరి విచ్చేసిన అందరికీ కూడా బీబీనగర్, మరి ముఖ్యంగా బీబీనగర్ టౌన్కి వెళ్ళి కానీ నలుమూలల నుంచి వచ్చిన ఈరోజు సన్న బియ్యం పంపుతున్నాం. ఎందుకంటే మీకు ఇవన్నీ కూడా తెలవాలి. మరి అదొక్కటే కాదు, మరి ఈరోజు ఈ దొడ్డు బియ్యం ఇప్పటి వరకు తినేది, దొడ్డు బియ్యం సరఫరా అనేది జరిగేది. నష్టపోతుంది ప్రజలు, ఎవరికైతే లబ్ధిదారులు వాళ్ళు నష్టపోతుంది. ఇది కరెక్ట్ లేదని చెప్పి అయితే మళ్ళా కాంగ్రెస్ హయాంలోనే ఇందిరమ్మ రాజ్యంలోనే మన దగ్గర మళ్ళా మొదలవుతుంది. రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారి నిర్ణయంతో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దేశంలో ఎక్కడ లేని విధంగా సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం జరుగుతుందంటే ఇది చాలా గొప్ప విషయంగా భావించాల్సిందిగా మీ అందరికీ కూడా. జీకే యూత్ కొత్తపల్లి మండల శాఖ అధ్యక్షులు ఒల్లాల నాగరాజ్ గౌడ్ సోదరులు జీకే యూత్ సభ్యులు ఒల్లాల చందుగౌడ్ ఇటీవల ప్రమాదవశాత్తు మరణించారు. విషయం తెలుసుకున్న కరీంనగర్ శాసనసభ్యులు గంగల కమలాకర్ వారింటికి వెళ్లి చంద్రు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగడ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి మాజీ ఎంపీపీ పిల్లి శ్రీలత, ఎంసీ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రెడ్డవేని మధు తదితరులు పాల్గొన్నారు. రంజాన్ సందర్భంగా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి భువనగిరి పట్టణంలో ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్, పట్టణ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు భారీగా పాల్గొన్నారు. భువనగిరి నియోజకవర్గ ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. మీరు గత మాసం నుంచి మరి కఠోర ఉపవాసాలు ఉంటూ అది పోయి ఎండాకాలమే, మరి ఎప్పుడు ఎండాకాలంలో వస్తుంది ఈ రంజాన్. గత 10 ఏళ్లుగా కూడా నేను ఎప్పుడు తూచా తప్పకుండా ప్రతిసారి రంజాన్, బక్రీద్కు ప్రతిసారి ప్రార్థనలో పాల్పంచుకుంటున్నాను. ముస్లిం సోదరులు ఇళ్లకు పోతాం, వాళ్ళ దావతను స్వీకరిస్తున్నాం. ఈరోజు మరి అట్లాంటి రంజాన్ సందర్భంగా ఈరోజు మళ్ళీ 1 రోజుల ఉపవాస దీక్ష ఈరోజు విడిచి మరి అల్లా ప్రేయర్స్ ఇక్కడ ఈద్గా దగ్గర చేసుకొని ప్రతి ఒక్కరికి దొడ్డు బియ్యం బదులు సన్న బియ్యం కూడా స్టార్ట్ చేసిండ్రు. మరి ఎందుకంటే దొడ్డు బియ్యం అందరూ తినకపోయింది, సన్న బియ్యం కూడా ఆరంభమైంది. అట్లా ఇళ్ళది ఇందిరమ్మ ఇళ్ళు కూడా ఇచ్చే కార్యక్రమం మొదలవుతూ ఉన్నది, రేషన్ కార్డులు మొదలవుతున్నాయి. ఇట్లాంటి సంక్షేమ కార్యక్రమాలకు కూడా మరి అల్లా దువా ఉండాలని కోరుకుంటున్నాం. అందరికీ మరొక్కసారి రంజాన్ శుభాకాంక్షలు చెప్తా ఉన్నాం. మా సోదరుడు చెప్తుండ్రు, రాజు యువ వికాసం కూడా ముస్లిం సోదరులకు కూడా, మైనారిటీలకు, ఎస్సీ ఎస్టీ బీసీలకు, అట్లే ఈబీసీలకు, ఈబీసీలకు కూడా ఈ యువ వికాసం పథకం వర్తింపు చేసే కార్యక్రమం కూడా 1 లక్ష నుంచి 5 లక్షలకు 6,000 కోట్లతోటి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు మొదలుపెట్టారు. ఆ కార్యక్రమం జరుగుతుంది. అందరికి కూడా అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఉగాది పర్వదినం నుండి ఓరుగళ్లు భద్రకాళి దేవాలయంలో వసంత నవరాత్రుల మహోత్సవాలు కనుల పండుగగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఈ రోజు గన్నేరు పూలతో అమ్మవారికి 1,00,000 పుష్పార్చన నిర్వహించారు. శ్రీరామనవమి వరకు కొనసాగే ఈ మహోత్సవాలలో తీరొక్క పువ్వులతో 1,00,000 పుష్పార్చన కార్యక్రమాలు కొనసాగుతాయని దేవాలయ ప్రధాన అర్చకులు నాగరాజ్ శర్మ తెలిపారు. ఓరుగల్లు మహానగరంలో స్వయంభూగా విరాజిల్లుతూ భక్తుల కొంగు బంగారు తల్లి భద్రకాళి అమ్మవారి చైత్ర మాసం నుంచి శ్రీరామనవమి, ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు జరిగే వసంత నవరాత్రి మహోత్సవం ఈనాడు 3వ రోజు మంగళవారం అమ్మవారికి గన్నేరు, ఎరుపు రంగులో ఉన్న గన్నేరు పూలతో ఈరోజు అమ్మవారిని 1,00,000 పుష్పాల చేత అమ్మవారిని పూజించడం జరిగినది. ఈ పుష్పార్చన చేయడం ద్వారా భక్తులకు, అమ్మవారి యొక్క భక్తులందరికీ కూడా యోగదాయకమైన లక్ష్మీ స్వరూపముగా అమ్మవారు, ఎందుకంటే పూలలో లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి మనం పూలను పూజిస్తాము కాబట్టి అందరికీ సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. అలాగే అపమృత్యు తొలగి
పరిపూర్ణ ఆయుష్ను జగన్మాత అందజేస్తుంది. ఈ వసంత నవరాత్రులను చేయడం ద్వారా, చూడడం ద్వారా, అమ్మవారు దర్శించడం ద్వారా మనకు సమస్తమైన ఈతి బాధలు తొలగి మనకందరికీ కూడా యోగక్షేమాన్ని ఆ జగన్మాత ప్రసాదించుడుగాక. భద్రకాళి శరణం. దిల్సుఖ్ నగర్ ఆర్మీ ఫిజికల్ అకాడమీ ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత శిక్షణ ద్వారా 5 విద్యార్థులు ఇండియన్ ఆర్మీలో సెలెక్ట్ కావడం ఎంతో ఆనందకరమని ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, మాజీ మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ అన్నారు. ఆర్మీలో సెలెక్ట్ అయిన విద్యార్థులను సన్మానించారు. తమ అకాడమీలో ఎంతో మంది ఉచిత శిక్షణ తీసుకుని జాబ్ సంపాదించుకున్నారని, రాబోయే రోజుల్లో ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇంకా ఎంతో మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించే విధంగా ఉచిత శిక్షణ ఇస్తామన్నారు. నేను ఒక పేదింటి నుండి వచ్చినాం. ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నా అంటే చాలా ఆనందంగా ఉంది. ఇట్లా నేను సన్మానం చేయించుకుంటానని ఎన్నడూ ఊహించలేదు. ఈ స్టేజ్లో ఉండడానికి కారణం సార్ గారు ట్రైనింగ్ చేయడం వల్ల మేము ఈ స్టేజ్లో ఉన్నాం. అందరూ ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఫస్ట్ చాలా హ్యాపీగా ఉంది. ముందుకు వచ్చి మాలాంటి పేద విద్యార్థులకి సార్ గారు ఎలా గ్రౌండ్ ఇచ్చారో అలాగే ఇంకా గ్రౌండ్ ఇచ్చి ఎలానే హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే మాకు ఇచ్చిన గ్రౌండ్ ఇచ్చిన సార్కి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ ప్రతి క్షణం గవర్నమెంట్ జాబ్ కోసం కృషి చేస్తూ మంచి స్టేజ్లో రావాలని కోరుచున్నాను. అలాగే మీకు ఏమైనా ఎలాంటి అయినా సమస్యలు ఉన్నా మా నందు సార్కి వచ్చి అని సార్ దగ్గర మంచి మోటివేషనల్ స్పీచ్లు ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ మంచిగా చేస్తారని కోరుచున్నాను. దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన చేపట్టాలని జాతీయ బీసీ దళ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో పెంచిన బీసీ రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్లో ఆమోదించాలని సూచించారు. దేశంలో బీసీల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా బీజేపీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మన రాష్ట్రంలోనే కులగణన చేసిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన కులగణన దేశానికి ఆదర్శం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన కులగణన ఒక చారిత్రక నిర్ణయమే. రేవంత్ ప్రభుత్వం గారు చేసిన కులగణన అనేది దేశానికి మరియు మిగతా రాష్ట్రాలకు అది ఒక ఆదర్శమని, ఒక చారిత్రక నిర్ణయం, ఒక చారిత్రక ఘట్టమని తెలిసిన విషయమే. అంతేకాకుండా ఆ కులగణను అసెంబ్లీలో స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు మరియు విద్యా ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్లు పెట్టాలని అసెంబ్లీలో ఆ బిల్లును అమలు చేయడం అనేది దేశానికే అది ఆదర్శమైన. ఇప్పుడైనా బీజేపీ ప్రభుత్వము వెంటనే పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టాలని, స్థానిక సంస్థల్లో కానీ మరియు విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించే బిల్లు పార్లమెంటులో వెంటనే ఆమోదం చేయాలని. లేకుంటే మాత్రం దేశ స్థాయిలో ఈ రోజు మనందరికీ తెలిసిందే తెలంగాణ కోసం ఉద్యమం జరిగింది, అలాగే ఈ రోజు స్వాతంత్రం కోసం ఉద్యమం జరిగింది, అలాగే బీసీల కోసం మరో ఉద్యమం దేశ స్థాయిలో ఉన్న కుల సంఘాలను, మేధావులను అందరినీ కలుపుకొని యుద్ధం చేస్తామని. మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ 13వ వార్డు, 26వ వార్డు, 27వ వార్డులో రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో కంటెస్ట్ కార్పొరేటర్ ఆలి శ్రీనివాస్, మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మహిళా అధ్యక్షురాలు పద్మశ్రీ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. చాలు అంట, మీకు ఏది వచ్చినా చాలు అన్న. అవునా? జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఏ ప్రభుత్వం వేయలేదు, సమర్థమైన ప్రభుత్వం ఇస్తుంది, మంచిగా వేసుకోండి. అన్ని పథకాలు మళ్ళీ. నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ సీక్వెల్ కాబట్టే మ్యాట్ స్క్వేర్ ఆడుతుందని ప్రచారాన్ని తిప్పుకొట్టారు. రివ్యూలు వాటిపై అభిప్రాయం వ్యక్తం చేస్తూ సామాజిక మాధ్యమాలలో పోస్టులు పెడుతున్న వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా ఇండస్ట్రీ, మీడియా కలిసి పనిచేయాలని, తాను తీసిన సినిమాలు చూస్తేనే మీ వెబ్సైట్లు, ఛానళ్లు నడుస్తాయని అన్నారు. సినిమా ఆడితేనే మీరుంటారు, లేకుంటే మీరు ఇంటికి వెళ్లాల్సిందే. సినిమాను చంపకండి, అది గుర్తుపెట్టుకోండి అంటూ నాగవంశీ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మీకు అంతగా మా మీద పగుండం దమ్ముంటే మానిపారండి, బ్యాన్ చేయండి. ఇప్పుడు నేను ఇంత కామెంట్ చేశాను కదా, నా సినిమాలు బ్యాన్ చేయండి, నా సినిమా ఆర్టికల్స్ రాయకండి, నా దగ్గర యాడ్ తీసుకోకండి, నా సినిమాలు రివ్యూ రాయకండి, చూసుకోండి, నాకేం అవసరంలా. మీరు మానేయండి, మమ్మల్ని బ్యాన్ చేయండి, చూస్తా నేను. నా సినిమా నేను ఓపెన్గా చెప్తున్నా, నా సినిమా బ్యాన్ చేయండి, నా ఆర్టికల్స్ రాయకండి, నా సినిమా ఆర్టికల్స్, నా సినిమా రివ్యూ రాయకండి. నేను ఎలా ప్రమోట్ చేసుకోవాలి, సినిమా నేను ప్రమోట్ చేసుకుంటా. మీరు వెబ్సైట్లు ప్రమోట్ చేస్తేనే సినిమాలు ఆడట్లేదు కదా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆయనవిల్లి మండల పాస్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రవీణ్ పగడాల కుటుంబానికి న్యాయం చేయాలని క్రైస్తవ సంఘాలు రోడ్డెక్కారు. పాస్టర్ ఎన్ పాల్ మాట్లాడుతూ అసత్య ప్రచారాలతో క్రైస్తవ సంఘాలపై దాడులు చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. సృష్టిస్తూ
ఈ రోజు మరి న్యాయం లేకుండా చేస్తా ఉన్నారు. మరి ప్రాంతం చేయనివ్వకుండా చేస్తున్నా సరే, చట్ట ప్రకారం వెళ్తున్నా సరే చట్టాన్ని ఉల్లంఘించి చేస్తున్నారంటే ఇది చాలా దారుణం. ఇది ప్రభుత్వాలు పట్టించుకొని సుప్రీంకోర్టు న్యాయం జరిగించి క్రైస్తవులకి న్యాయం జరిగించాలని ఈ రోజు ఐనవేలి మండలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తరఫున ఐనవేలి మండల పాస్టర్స్ అందరం కూడా ఈ శాంతియుత ధర్నాన్ని మేము చేస్తున్నాం. ఇది ప్రభుత్వం గమనించాలని న్యాయం జరిగించాలని తెలియజేస్తాం. ఐనవేలి మండల పాస్టర్ సేవకులందరం ఈ రోజు ఐనవేలి అమరావతి ఎదురుగుండా గంటలో చేయగలరు. కొంత నీరు కాల్చినట్టుగా కనబడుతుంది. క్రైస్తత్వంలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. డాగ్ స్క్వాడ్ లేదు, అక్కడ కొన్ని పరిశోధనలు సరిగ్గా లేవని అనుమానం మాస్టర్ క్రైస్తవ సంఘాల తరఫున తెలియజేస్తూ ఇప్పుడు ఎంఆర్ఓ గారికి ఇచ్చాం. ఇప్పుడు మళ్ళీ ఎస్ఐ గారి దగ్గరికి వెళ్తున్నాం. కొంతమంది అధికారులు కూడా దీనికి సంఘీభావం తెలియపరిచారు. అందరికి మా కృతజ్ఞతలు. మేము పాప క్షమాపణ దేవుడు మాత్రమే ఇస్తాడని ఒక క్రీస్తుని అంగీకరణ జరిగింది. ఈ మాటలు మీరు అందరూ కూడా విని మాకు న్యాయం జరగాలి. వారి యొక్క కుటుంబానికి ప్రగడాల ప్రవీణ్ గారి యొక్క కుటుంబానికి న్యాయం జరగాలి, క్రీస్తు కుటుంబానికి న్యాయం జరగాలి అనే మా యొక్క విన్నపము. ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమిని వేలం వేస్తున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని శాతవాహన యూనివర్సిటీ ముందు ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి గజ్జల శ్రీకాంత్, జిల్లా అధ్యక్షులు కంపెల్లి అరవింద్ మాట్లాడుతూ జేసీబీలను అడ్డుకున్న విద్యార్థి నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసిందని, కనీసం నిరసన కూడా తట్టుకోలేని ప్రభుత్వం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం అత్యంత దుర్మార్గమైన చర్య అంటూ విమర్శించారు. ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శాతవాహన యూనివర్సిటీ ముందు రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఎందుకోసం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థుల భవిష్యత్తు బాగుపడుతుందని చెప్పేసి కోటి ఆశలతో విద్యార్థులు ఎదురు చూస్తుంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా భిన్నంగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తుంది. ఈరోజు విద్యార్థులు హెచ్యు సెంట్రల్ యూనివర్సిటీలో దాదాపు 400 ఎకరాల భూములు ఈరోజు వేలం వేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి ఉంది. దాన్ని ప్రశ్నిస్తూ విద్యార్థులు ఆందోళన దిగుతుంటే ఈరోజు విద్యార్థులను చూడకుండా, విద్యార్థుల పైన అమ్మాయిలను చూడకుండా ఈరోజు పోలీసు యంత్రాంగంతో రేవంత్ రెడ్డి ఎస్యూ సెంట్రల్ యూనివర్సిటీ ఫుట్బాల్ ఆడబోయి ఈరోజు వేలాన్ పైన ఈరోజు భూముల పైన అతను కన్నుపడ్డది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తన వద్దనే విద్యాశాఖ ఉన్నది. విద్యాశాఖ ఈరోజు మంత్రులు ఏ విధంగా ఉన్నారంటే ఏ శాఖకు సంబంధించిన ఆ శాఖ వాళ్ళు విద్య పోతే ఖచ్చితంగా రానున్న రోజుల్లో భవిష్యత్తులో విద్యార్థి రంగం విద్యార్థులు ఏ విధంగా పోరాటాలతో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్తారో ఖచ్చితంగా చెప్తాం. ఈరోజు క్లుప్తంగా చెప్పేది ఏంటంటే ఈరోజు ఎస్యూ సెంట్రల్ యూనివర్సిటీ భూములను ఈరోజు కబ్జా గురి చేయొద్దు, వీటిని ఆపివేయాలి. ఈరోజు విద్యార్థులకు విద్యాలయాలకు కావాల్సిన భూములపై జోలికి రాష్ట్ర ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా విద్యార్థులకు ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజులు వస్తాయని సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు అరవింద్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు, కరీంనగర్. పాత మంచిర్యాల రేషన్ షాప్ వద్ద సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షుడు కొకిరాల సురేఖ. ఆమె మాట్లాడుతూ పేదవారికి పట్టడనం పెట్టాలనే ఆలోచనతో సన్నబియ్య పథకాన్ని ప్రారంభించామని, పేదవారి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోవాలనే సంకల్పంతో ఈ పథకాన్ని ప్రారంభించామని తెలిపారు. రేషన్ కార్డు మీద సన్నబియ్యం అందిస్తామని చెప్పడం జరిగింది. గతంలో మనకు దొడ్డు బియ్యం ఇస్తే అవి చాలామంది తినకుండా 10 రూపాయలకు 15 రూపాయలకు అమ్ముకోవడం జరిగింది. అట్లా కాకుండా అందరూ వాడుకునే విధంగా సన్నబియ్యాన్ని అందిస్తామని చెప్పడం, దాంట్లో భాగంగా మొన్న ఉగాది రోజు నల్గొండ జిల్లాలో సన్నబియ్యం అనేది 3 కోట్ల మందికి అందిస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అయితే గతంలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు 2 రూపాయల కిలో బియ్యం అనే పథకం ప్రవేశపెట్టిండ్రు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చినాక రూపాయికి కిలో బియ్యం అనేది ఇవ్వడం మొదలుపెట్టిండ్రు. అయితే అవే బియ్యం మళ్ళీ ఇప్పటి వరకు దొడ్డు బియ్యమే పంచుతూ ఉన్నారు. అవి చాలామంది తినడానికి ఉపయోగించుకోకుండా 10 రూపాయలకు 13 రూపాయలకు అమ్ముకోవడం మొదలుపెట్టిండ్రు. అట్లాగా మన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం చేపట్టిన తర్వాత సామాన్య ప్రజలకు, పేద మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడే పనులే చేస్తూ ఉంది. ముఖ్యంగా మహిళలకి మన గవర్నమెంట్ వచ్చినాక పెద్దపీట వేయడం జరిగింది. మొట్టమొదటి పథకం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినాం. ఆ తర్వాత 500 రూపాయలు వాటిలో కూడా ఎవరికి కూడా నీళ్లు, మంచినీళ్ళు అనేటివి ఇబ్బంది రాకుండా నీళ్లు సప్లై చేయడం అనేది చేస్తున్నాం. అలాగే రైతులకి కూడా గత సంవత్సరం ఏసంగికి మనం సాగునీళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. రాష్ట్రం మొత్తం నీటి ఎద్దడి ఉంటే మన దగ్గర మాత్రం తాగునీళ్ళు, సాగునీళ్ళు 2 కూడా పుష్కలంగా ఇవ్వడం అనేది జరిగింది. అలాగే ఇప్పుడు రోడ్లు విస్తరణ కూడా మనం చేస్తున్నాం. ఇంతకుముందు మన పాత మంచిర్యాల మీద దృష్టి పెట్టమని తుమ్మల నరేష్. అగిరిపల్లి మండలంలో జిల్లా పరిషత్ హైస్కూల్ వద్ద ఇండియన్ యాక్ట్ అవేర్నెస్ వాలంటరీ ఆర్గనైజేషన్ మన హక్కులకై పోరాడు సాధించే ఉద్యమ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు అయంకి సురేష్ బాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని అగిరిపల్లి మండల తహసీల్దార్
పిఎన్వి ప్రసాద్, తెలంగాణ రాష్ట్ర కొత్తగూడెం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ లామూ రాజశేఖర్ ప్రారంభించారు. సర్పంచులు దొండపాటి అనితా యేసుపాదం, చిన్న వెంకటేశ్వర్లు, నక్కరబైన వేణు, విక్టర్ బాబు, బెక్కం రాజా, గోపాలరావు, డిప్యూటీ తహసీల్దార్ జి పవన్ కుమార్, ఆర్గనైజేషన్ రాష్ట్ర చైర్మన్ సయ్యద్ లాల్ సాహెబ్ మజ్జిగ పంపిణీ చేశారు. ఒక్క నిమిషం సార్, కూర్చోండి సార్. కానీ సార్ శ్రీకాళహస్తి దేవస్థానం ఎక్స్ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని పట్టణ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ కూడా తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది పర్వదినం మనకు ఈ రోజుతో ప్రారంభమవుతోంది. ఈ పర్వదినంలో ప్రతి రోజుని కూడా మనం వారము, తిథి, నక్షత్రము, యోగము, కరణము అని చెప్పి మన పెద్దలు సంవత్సరాన్ని ఉగాది సంవత్సరంగా ఎందుకు తీసుకుంటున్నాం, ఈ విధమైన క్యాలిక్యులేషన్స్ ఈ రోజుల్లో అయితే వ్యవస్థ అంతా కూడా టెక్నాలజీ వ్యవస్థ అంతా విపరీతంగా డెవలప్ అయింది. ఈ రోజుల్లో క్యాలిక్యులేషన్స్ చాలా ఈజీ మన దగ్గర ఉన్న సిస్టంతో. అయితే దాన్ని వదిలిపెట్టి ఇది విశ్వావసునామ సంవత్సరం, అందరం కూడా ప్రశాంతంగా సుఖ సంతోషాలతో ఉండే విధంగా ఆ తల్లి జ్ఞానప్రసూనామిక సమేత వాయులింగేశ్వరి యొక్క చల్లని దీవెనలు మనందరి మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి అంజూరు తారక శ్రీనివాస్. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ కొల్లూరు గ్రామంలో తాజా మాజీ కౌన్సిలర్ మయూరి రాజ్గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఇఫ్తార్ విందులో ముస్లిం సోదరులు పాల్గొని మయూరి రాజ్గౌడ్ను పూలమాలలతో సెలవుతో సన్మానించారు. ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. గత మనం వచ్చినప్పటి నుంచి ప్రతి సంవత్సరం వారికి ఇంత మంచి ఈ మాసము వాళ్ళకు చాలా పవిత్రమైన మాసము. ఈ మాసంలోని ఇస్తే మాకిట వాళ్ళకి ఇస్తే మాకిట ఐశ్వర్యాలు ఎన్నో కలుగుతాయని ఎప్పటి నుంచి ఒక సెంటిమెంట్ ఉంది. కాబట్టి వాళ్ళకి ప్రతి సంవత్సరం మేము ఇట్లనే ఇస్తా పోతున్నాం. మాకిట భగవంతుడు అల్లా ఎప్పటికీ మంచిగా చూడాలని కోరుకుంటూ మేము గిట అంచెలంచెలుగా ఎదుగుతూ పోతున్నాము. ఏదో దేని గురించో అని కాకుండా మేము హిందూ ముస్లిం బాయ్ తోటి, అంటే మా గ్రామంలో అందరూ మంచి ముస్లింలతోటి బాయ్గానే ఉంటాం. కాబట్టి మాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చి వాళ్ళకి సేవ చేసుకున్నాం, నా భగవంతుడు ఇచ్చిన భాగ్యం అనుకుంటూ ప్రతి ఒక్కరికి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. आज जो है साइंस और विज्ञान हमारे राजूगौड़ काउंसलर साझा रखते हुए राजूगौड़ हमारे को जो है 15,000 डबल बेडरूम कोल्लूर में दिए, फर्स्ट सेकंड। और कोल्लूर के आबादी तेल्लापुर म्यूनसिपल जो कोल्लूर के अतराफ के जो मिला तो हमारा एक सेपरेट MLA हो जाता। हमारे कोल्लूर के हेड करिए इंशाअल्लाह, तेल्लापुर म्यूनसिपल को मत करिए, कोल्लूर को बनाइए। कोल्लूर को जो है तल्ला पटनदूर से बचे, कोल्लूर को लिंगमपल्ली से बचे, हैदीपट्टनम से बचे, शंकरपल्ली, हर तरफ का सेंटर कोल्लूर है। लिहाजा रख के गवर्नमेंट के बड़े ऑफिसर लोग हमारे कोल्लूर को जो है तालुका बनाने की कोशिश करिए और इंशाअल्लाह हम राजूगौड़ की मदद करेंगे, राजूगौड़ का साथ देंगे। इंशाअल्लाह राजूगौड़ आने वाले दिनों में MLA बनना। పాత బస్తీ సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అరుంధతి కాలనీలో కారు బీభత్సం సృష్టించింది. విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో స్తంభం విరిగిపడింది. ఘటనా స్థలానికి చేరుకున్న సంతోష్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
పటాన్చెరు మండలం ఇంద్రేశం గ్రామ పంచాయతీ పరిధిలో నూతనంగా పోచమ్మ దేవాలయం మరియు గ్రామ బొడ్రాయి నంది విగ్రహాలు అమ్మవారి నూతన విగ్రహాలు 2 రోజుల తర్వాత ప్రతిష్టాపన కార్యక్రమం చేపడుతున్నామని బ్రాహ్మణ పండితులు అన్నారు. నిర్మాణదాతలు పట్లోల దుర్గారెడ్డి, గ్రామ మాజీ సర్పంచ్ శివకుమార్ గౌడ్, రాచమల్లి కృష్ణగౌడ్ వీరి ఆధ్వర్యంలో పోచమ్మ ఆలయ నిర్మాణ పనులు చేపట్టారు. శివకుమార్ గౌడ్, దుర్గారెడ్డి, కృష్ణగౌడ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలను 2000 మందికి ఏర్పాటు చేశారు. ఆలయ ధర్మకర్తలు అర్జున్ గౌడ్, మహేందర్ రెడ్డి, అంతయ్య, విష్ణువర్ధన్ రెడ్డి, రాచమల్లు గురులింగం గౌడ్ తదితరులు పాల్గొన్నారు. सप्तसागरेभ्यो नमः सप्तसागरान् नमः ब्रह्मणमावाहयामि सोमाय नमः सोमावाहयामि ईशानाय नमः ईशानमावाहयामि इंद्राय नमः. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. కరీంనగర్లో సన్న బియ్యం పంపిణీ ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్. హెచ్సియు భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డ ఎంపీ అరవింద్. కరీంనగర్లో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్. ఎల్బీనగర్ నియోజకవర్గంలో సిఆర్ ఎంక్లేవ్ కాలనీ సంక్షేమ సంఘ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. బీబీనగర్లో ఉచిత సన్న బియ్యం పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి బీసీఎన్ న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.